అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్ పెరుగుతోంది. కాని అసలు యుద్ధం మన కంటికి కనిపించకపోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మొత్తం కమ్యూనికేషన్ ఆగిపోతే? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, మన ముందున్న ప్రమాదం. ఈ గొడవకు కారణం ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన నావల్ బ్లాకేడ్. ఇరాన్ ట్రేడ్ మొత్తం ఆగిపోయింది. దీనికి ఇరాన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, మా సముద్రగర్భ డేటా కేబుల్స్ని టార్గెట్ చేస్తామని. డైరెక్ట్ యుద్ధంలో గెలవలేనప్పుడు ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ ఎంచుకుంది. అంటే శత్రువు బలహీనతలే వాళ్ళ టార్గెట్. సో అమెరికా స్ట్రాటజీ మిలిటరీ పవర్ అయితే, ఇరాన్ స్ట్రాటజీ ఆర్థికంగా దెబ్బతీయడం. ఇదంతా ఒకదానికొకటి లింక్. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పరిస్థితిని మరింత డేంజరస్గా మారుస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆయిల్ విలువైనది, కాని ఇప్పుడు డేటానే కొత్త ఆయిల్. ఈ అండర్సీ కేబుల్స్ మన నాలెడ్జ్ ఎకానమీకి బ్లడ్ వెసల్స్ లాంటివి. చాలా పవర్ఫుల్, కానీ అంతే వీక్. ట్రేడ్ రూట్స్ ఆపడం పెద్ద దెబ్బే, కానీ డేటా కేబుల్స్ కట్ చేస్తే అది ప్రపంచానికే పెద్ద విపత్తు. గ్లోబల్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, ట్రేడ్ అన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి. మన సివిలైజేషనే ప్రమాదంలో పడుతుంది. కేబుల్స్ కట్టయితే చాలు, కొన్ని గంటల్లోనే గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇది ఇరాన్ ఊరికే ఇచ్చే వార్నింగ్ కాదు, ఇదే వాళ్ల చివరి అస్త్రం కావచ్చు. అంటే ఇప్పుడు యుద్ధం మన కంటే కనపడని ఈ కేబుల్స్ పైనేనా మన ప్రపంచాన్ని నడిపే ఈ వైర్లే నెక్స్ట్ టార్గెటా?